ఓం శాంతి. ఈరోజు మురళి 15/3/2026 సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం 24/3/2009లో బాబా నడిపించిన మురళి యొక్క హెడ్లైన్ బాబ్దాదా ద్వారా లభించిన ఖజానాలను స్వయంలో నింపుకొని కార్యంలో వినియోగించండి. అంటే బాబా ద్వారా ఏ ఖజానాలు అయితే లభించాయో, జ్ఞానము, గుణాలు, శక్తులు, అనేక ఖజానాలు బాబా మనకిచ్చారు కదా. సో ఆ ఖజానాలను స్వయంలో నింపుకొని, బాబాతో సంబంధం ఉంచితే స్వయంలో నింపుకోవచ్చు. స్వయంలో నింపుకొని కేవలం నింపుకునేదే కాదు, కార్యంలో వినియోగించండి. అనుభవంలో అథారిటీలుగా కండి. ఈరోజు నలువైపులా సర్వ ఖజానాలను జమ చేసుకునే సంపన్నులైన పిల్లలను బాబా చూస్తున్నారు. దీనితో పాటు పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతవరకు సర్వ ఖజానాలను జమ చేసుకున్నారు అనే రిజల్ట్ను కూడా చూశారు. ఖజానాలైతే బాబ్దాదా ద్వారా అనేకమైనవి అవినాశిగా ప్రాప్తించినాయి, లెక్కలేనన్ని లభించినాయి. మరియు తరగని ఖజానాలు, పంచినంత పెరిగే ఖజానాలు. అన్నింటికన్నా అతి పెద్ద ఖజానా, మొదటి ఖజానా జ్ఞాన ధనము యొక్క ఖజానా. అన్నింటికంటే అతిపెద్ద ఖజానా జ్ఞాన ధనం. అన్ని ధనాల్లోకెల్లా సర్వశ్రేష్ఠ ధనం జ్ఞాన ధనం. సో జ్ఞాన ధనము యొక్క ఖజానా, జ్ఞాన ధనము యొక్క ఖజానా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు దాని ద్వారా ప్రాప్తి ఏమి బాబా చెప్తున్నారు. దీని ద్వారా ముక్తి మరియు జీవన్ముక్తి ప్రాప్తించాయి. పాత దేహము మరియు పాత ప్రపంచం నుండి ముక్తి, జీవన్ముక్త స్థితి మరియు ముక్తిధామంలోకి వెళ్ళడం పిల్లలందరికీ ప్రాప్తించింది. ఒక్క జ్ఞాన ఖజానానే కాదు, యోగం కూడా ఖజానానే. దీని ద్వారా సర్వశక్తుల ప్రాప్తి జరుగుతుంది. దీంతో పాటు ధారణ చేసుకునే ఖజానా ద్వారా సర్వ గుణాల ప్రాప్తి జరుగుతుంది. జ్ఞానం ద్వారా ముక్తి, జీవన్ముక్తి, యోగ ఖజానా ద్వారా శక్తుల ప్రాప్తి, ధారణ ఖజానా ద్వారా సర్వ గుణాల ప్రాప్తి. దీనితో పాటు సేవ ఖజానా ద్వారా ఆశీర్వాదాల ఖజానా, సంతోషపు ఖజానా లభిస్తాయి. అంతేకాక అన్నింటికన్నా అతిపెద్ద ఖజానా వర్తమాన సంగమ యుగము యొక్క సమయము యొక్క ఖజానా. సమయం, సంకల్పం, శ్వాస చాలా చాలా అమూల్యమైనవి కదా. జ్ఞాన ఖజానా, యోగ ఖజానా, ధారణ ఖజానా, సేవ ఖజానా ఇవన్నీ జమ కావాలంటే కూడా మొదట సమయం యొక్క విలువ తెలుసుకోవాలా, సమయ ఖజానాని జమ చేసుకోవాలా. అదే బాబా అంటున్నారు. ఆశీర్వాదాల ఖజానా, సంతోషపు ఖజానా. ఈ సంగమ యుగం యొక్క ఒక్కొక్క సంకల్పం, ఒక్కొక్క క్షణము అతి అమూల్యమైనది. ఈ సమయమే అమూల్యమైనది. ప్రతి క్షణము, ప్రతి సంకల్పము, సమయము, శ్వాస చాలా వాల్యుబుల్. అది బాబా అంటున్నారు. ఎందుకంటే సంగమ యుగంలోనే బాబ్దాదా మరియు పిల్లల మధుర మిలనము జరుగుతుంది. మరే యుగములోనూ ఆత్మ పరమాత్మ లేదా తండ్రి పిల్లల మిలనము జరగదు. దీనితో పాటు సంగమ యుగములోనే బాబ్దాదా ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తిస్తాయి. ఖజానాలు జమ అయ్యేందుకు సమయమే సంగమ యుగం. ఇతర ఏ యుగాల్లోనూ జమా ఖాతా జమ చేసుకునే బ్యాంకే ఉండదు. ఇంకా ఎక్కడ జమ చేసుకునేది? ఈశ్వరీయ బ్యాంక్ ఉంటేనే కదా జమ చేసుకుంటాము. బ్యాంకే లేకుంటే జమానే లేదు కదా. ఈశ్వరుడే ఉండడు, ఈశ్వరునితో సంబంధమే ఉండదు, ఆయన గురించి యథార్థ అవగాహనే ఉండదు. మరి జమా ఖాతా ఎలా వస్తుంది? కేవలం ఒక్క సంగమ యుగములోనే ఎన్ని ఖజానాలు జమ చేసుకోవాలనుకుంటే అన్ని జమ చేసుకోవచ్చు. సంగమ సమయానికి ఉన్న మహత్వం ఏమిటంటే ఒక్క జన్మలో అనేక జన్మల కోసం ఖజానాలను జమ చేసుకోవచ్చు. ఒక్క జన్మలో అనేక జన్మలకు ఖజానాలు జమ చేసుకోవచ్చు. కావున ఈ చిన్న యుగానికి చాలా మహత్వం ఉంది.
మరియు ఖజానాలు కూడా బాబ్దాదా ద్వారా పిల్లలందరికీ లభిస్తాయి. బాబా అందరికీ ఇస్తారు. కానీ ఖజానాలను జమ చేసుకోవడమును పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం అనుసారంగా చేసుకుంటున్నారు. ఇచ్చే బాబా ఒక్కరే మరియు ఒకే విధంగా అందరికీ ఇస్తున్నారు. ఒకే సమయంలో ఇస్తున్నారు. కానీ ధారణ చేయడంలో ఏం చూశారు? బాబా అయితే ఒకే విధంగా ఇచ్చారు. కానీ ధారణ చేయడంలో ప్రతి ఒక్కరిది వారి వారి పురుషార్థంగా ఉంది. ఎందుకంటే ఖజానాలను ధారణ చేసుకోవడానికి మొదట తమ పురుషార్థంతో ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవచ్చు. రెండవది ఖజానాలు ఎలా జమ అవుతాయి అది బాబా అంటున్నారు. ఒకటి పురుషార్థంతో తమ ఖజానాను ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవచ్చు. రెండవది సదా స్వయం సంతుష్టంగా ఉండడం ద్వారా మరియు ఇతరులను సంతుష్టపరచడం ద్వారా కూడా జమ చేసుకోవచ్చు. సంతుష్టత అనే విశేషతతో ఖజానాలను జమ చేసుకోవచ్చు. మూడవది సేవ ద్వారా. ఎందుకంటే సేవ ద్వారా సర్వాత్మలకు సంతోషం ప్రాప్తిస్తుంది. కావున సంతోషపు ఖజానాను ప్రాప్తి చేసుకుంటారు. ఒకటి పురుషార్థం ద్వారా ప్రాలబ్ధాన్ని, రెండవది సంతుష్టంగా ఉంటూ సంతుష్టపరుస్తూ ఆశీర్వాదాలను మరియు సేవ ద్వారా సంతోషాన్ని ప్రాప్తి చేసుకుంటారు. కావున సంతోషపు ఖజానాను ప్రాప్తి చేసుకుంటారు. తమ పురుషార్థము మరియు సర్వులను సంతుష్టపరిచే పురుషార్థము మరియు సేవా పురుషార్థము, ఈ మూడు విధానాలుగా ఖజానాలను జమ చేసుకోవచ్చు. ఖజానాలు ఏవి అని పైన చెప్పారు, ఎలా జమ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఏవేవి? జ్ఞానము, యోగము, ధారణ, సేవ, సమయము, సంకల్పము. ఇవన్నీ ఖజానాలు. వీటిని ఎలా జమ చేసుకోవాలి? పురుషార్థం ద్వారా ఒకటి, రెండవది ఇతరులను సంతుష్టపరుస్తూ స్వయం సంతుష్టంగా ఉంటూ, మూడవది సేవ ద్వారా. ఈ మూడు రకాలుగా పై చెప్పిన ఖజానాలన్నింటినీ ప్రాప్తి చేసుకోవచ్చు. ఖజానాలను జమ చేసుకోవడంలో విశేషంగా సంబంధ సంపర్కాలలోకి వచ్చేటప్పుడు నిమిత్త భావము, నిర్మాణ భావము, నిస్వార్థ భావము, ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభకామనను ఉంచాల్సిన ఆవశ్యకత ఉంది. ఖజానాలు ఏవి మరియు ఎలా జమ చేసుకోవాలి మరియు ఎప్పుడు జమ అవుతాయి, నేను ఏ విధంగా ఉంటే జమ అవుతాయి? ఒకటి నిమిత్త భావంతో, రెండవది నిర్మాణ భావంతో, నిస్వార్థ భావంతో ఉంటే శుభభావన శుభకామనలతో ఖజానాలు జమ అవుతాయి. ఒకవేళ సేవలు మరియు సంబంధ సంపర్కాలలో ఇవన్నీ ఉంటే పుణ్యము ఖాతా, ఆశీర్వాదాల ఖాతా చాలా సహజంగా జమ అవుతాయి. ఎంత బ్యూటిఫుల్గా బాబా క్లారిటీగా చెప్పారు. సో బాబా అంటున్నారు ఖజానాలు ఏవేవి, ఏ భావన ఉంటే ఖజానాలు జమ అవుతాయి అంటే బాబా అంటున్నారు నిమిత్త భావము, నిర్మాణ భావము, నిస్వార్థ భావము, ప్రతి ఆత్మ పట్ల శుభభావన శుభకామనను ఉంచాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సేవలో మరియు సంబంధ సంపర్కాలలో ఇవన్నీ ఉంటే పుణ్యము ఖాతా, ఆశీర్వాదాల ఖాతా చాలా సహజంగా జమ అవుతుంది. మనము నిమిత్తంగా అనుకోము, ఒక్కొక్కసారి నిమిత్తం అనుకుంటాము, ఒక్కొక్కసారి బాధ్యతగా వర్తిస్తాము, ఒక్కొక్కసారి నిర్మాణంగా ఉంటాము, ఒక్కొక్కసారి అభిమానంలోకి వస్తాము. నిస్వార్థ భావం, ఒక్కొక్కసారి స్వార్థ భావన ఉంటుంది, ఒక్కొక్కసారి నిస్వార్థ భావన. దీని కారణంగానే మన ఖాతాలు జమ కావు. సో ఈ మూడు ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా పుణ్యం యొక్క ఖాతా, ఆశీర్వాదాల ఖాతా జమ అవుతుంది అంటున్నారు బాబా. మరి బాబ్దాదా అందరి లెక్కాచారాన్ని చూస్తున్నారు. ఏం చూశారు? నలువైపులా ఉన్న పిల్లలను నంబర్ వారుగా చూశారు. అంటే అందరూ బాబా యొక్క పిల్లలం, మనం అందరూ జమ చేసుకుంటాం. కానీ ఎవరిది జమ అవుతుంది, ఎప్పుడు జమ అవుతుంది అనేది బాబ్దాదా చూశారు. ఇంపార్టెంట్ కదా. ఎంత జమ చేసుకున్నాము? మన ఖాతాలో అన్నీ చిల్లర డబ్బులు ఉన్నాయా?
బరువేమో ఉంది, జమ ఏమో అవుతా ఉందిలే అనుకుంటున్నాము. ఒకవైపు జమ అవుతుంది, ఒకవైపు ఖర్చు అవుతా ఉంది, మిగిలేదేమో సున్నా. అలా లేదు కదా, జమా ఖాతా ఉంది, జమా ఖాతా అని బాబా అంటున్నారు. సో బాబా అంటున్నారు, మరి బాబ్దాదా అందరి లెక్కాచారాన్ని చూస్తున్నారు. ఏం చూశారు? నలువైపులా ఉన్న పిల్లలను నంబర్ వారీగా చూశారు. బాబా ఒక్కరే ఒకే సమయంలో ఇస్తున్నారు, కానీ జమ చేసుకోవడంలో 2 రకాల పిల్లలను చూస్తున్నారు. ఒక రకం పిల్లలైతే జమ అయిన ఖాతాను తింటారు, జమ కూడా చేసుకుంటారు, మరి తినేసి సమాప్తం చేసుకుంటారు. అంటే జమ ఏమో చేసుకుంటాము, కానీ తినేసి సమాప్తం చేసేసుకుంటాం, ఖర్చు చేసేసుకుంటాం. ఇప్పుడు 1000 రూపాయలు సంపాదించినాము, 1000 రూపాయలు ఖర్చు చేసేసుకుంటాం. ఎంత మిగులుతుంది? పెద్ద సున్నా మిగులుతుంది. సో అట్లా అంటే ఖాళీ ఖాళీ అనుభవం అవుతుంది. ఎంత బాబా సర్వ ఖజానాలతో సంపన్న ఆత్మలు, మీరు మాస్టర్ సర్వశక్తివాన్లు, మీ దగ్గర ఉన్న ఖజానాలు ఎవరి దగ్గర లేవు. నేను మీ యొక్క తండ్రిని, నేను మిమ్మల్ని నింపేకొచ్చినాను అంటే కూడా మనలో శక్తి రాదు, మరియు మనలో ఖుషి రాదు, నష రాదు. ఎందుకు అంటే ఆల్రెడీ ఖాళీ అయిపోయింది. సంపాదించుకుంటాను, ఖర్చు పెట్టుకుంటాను, తినేసి సమాప్తం చేసేస్తారు. రెండవ రకం వాళ్ళు తింటారు, జమ చేసుకుంటారు, ఇంకా జమ చేసుకోవడానికి అటెన్షన్ పెట్టి పెంచుకుంటారు కూడా. అది ఇంపార్టెంట్. ఏమి అంటే అటెన్షన్ అక్కడ అవసరం. జమా ఖాతాని జమ చేసుకోవాలి, జతలో పెంచుకోవాలి, ఇతరులకు ఇచ్చినంత పెరుగుతుంది. ఖజానాలను పెంచుకునేందుకు సాధనం ఏమిటి? పెంచుకునేందుకు సాధనం ఏ ఖజానా అయితే లభించిందో దానిని సమయానుసారంగా వినియోగించాలి. అది కూడా ఏ సమయంలో ఏది ఉపయోగించాలో దాన్నే ఉపయోగించాలి. బ్రాహ్మణ పరివారంతో సర్దుకోవాల్సింది పోయి ఎదుర్కొన్నా నష్టమే, మాయతో ఎదుర్కోవాల్సిన దానికి బదులు సర్దుకున్నా కష్టమే, బెస్ట్. ఆ విధంగా రకరకాల ఖజానాలు. ఎట్లా మామూలుగా కూడా చెప్తారు కదా, నిదానమే ప్రధానం అంటారు. మీరు నిదానంగా ఉండమన్నారు, అన్నింటిలోనూ నిదానం ఉండకూడదు కదా. ఆలస్యం అమృతం విషయం అనేది కూడా ఉంది. ఎక్కడ ఆలస్యం అమృతం విషయం అనేది వాడాలా, ఎక్కడ నిదానమే ప్రధానం అనేది వాడాలా అనేది కూడా అవసరం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానంలో డ్రామాకు బిందువు పెట్టండి, అప్పుడు జమ అవుతుంది అంటారు బాబా. గడిచిపోయిన విషయాలకు బిందువు పెట్టండి. సో డ్రామాని ఎప్పుడు వాడాలి? గడిచిపోయిన విషయాలకు వాడాలి. మనమేమంటాము, డ్రామాలో ఉంటే చేస్తాంలే, డ్రామాలో ఉంటే వస్తాంలే, డ్రామాలో ఉంటే జరుగుతుందిలే అని మనం అంటాం. అంటే భవిష్యత్తుకు వాడతాం. సో ఎక్కడ వాడాలా, ఎప్పుడు వాడాలా, ఎంత మోతాదులో వాడాలా, అప్పుడే దానివల్ల సఫలత లేదా విజయం లభిస్తుంది. అది బాబా అంటున్నారు. వచ్చిన పరిస్థితి అనుసారంగా కార్యంలో వినియోగించాలి. ఎవరైతే కార్యంలో వినియోగిస్తారో, స్థితి ద్వారా పరిస్థితిని మార్చగలుగుతారో వారికి జమ అవుతుంది. ఎవరైతే కార్యంలో వినియోగించరో వారికి జమ కాదు. కావున సమయానికి స్వయంలో మరియు ఇతరుల కోసం కార్యంలో వినియోగిస్తున్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఇప్పుడు సమయం అనుసారంగా స్వయంని సర్దుకోవాల్సి ఉంటుంది, సహించుకోవాల్సి ఉంటుంది, ఓర్చుకోవాల్సి ఉంటుంది, సమాయించుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం ఎంతెంత స్వయంలో ఇతరులలో చేస్తామో అంతే ఖజానాలు జమ అవుతాయి. అది బాబా అంటున్నారు. సో మరి ఇతరుల కోసం కార్యంలో వినియోగిస్తున్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఎంతగా కార్యంలో వినియోగిస్తారో అంతగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కార్యంలో వినియోగించడం ద్వారా అనుభవం పెరుగుతుంది. ఇంపార్టెంట్ ఇక్కడ ఏమైంది, అనుభవం పెరుగుతుంది. ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది, బాబాతో మేరా బాబా మేరా సాథీ ఆజావో, నువ్వే ఉన్నావు, నువ్వు తప్ప ఎవ్వరు లేదు,
నీకే అధికారం ఉంది అని బాబాతో మీరు రాండి అంతే అని పిలిచినామంటే బాబా వచ్చినారు అంటే ఆ అనుభవం, బాబా మీరు నా జతలో ఉన్నారు అనే అనుభవం వస్తుంది. సో అనుభవాల ఖజానా ద్వారా ధైర్యం వస్తుంది, అనుభవం ద్వారా శక్తి లభిస్తుంది, అనేక ఖజానాలు లభిస్తాయి. అది బాబా అంటున్నారు అనుభవం అవుతూ ఉంటుంది. అంటే అనుభవం అనే అథారిటీ కలుస్తూ పోతుంది. కావున ఈ ఖజానాలన్నీ జమ అయి ఉన్నాయా అని పరిశీలించుకోండి, స్వయాన్ని ప్రశ్నించుకోండి. పెంచుకునే సాధనాన్ని సమయానికి కార్యంలో వినియోగిస్తున్నానా? అనుభవం యొక్క అథారిటీ పెరుగుతోందా? ఎందుకంటే అన్ని అథారిటీలలోకి అనుభవం యొక్క అథారిటీ గొప్పది అనే గాయనం ఉంది. మరి ప్రతి ఒక్కరూ తమ ఖాతాని పెంచుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎందుకంటే పరిశీలించుకునేందుకు ఇదే సమయము. ఇప్పుడు కూడా ఖజానాలను పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇంకా అవకాశం ఉంది. తర్వాత అవకాశం కూడా అయిపోతా ఉంది. ఇప్పుడు ఇంకా లాస్ట్ సీన్లో ఉన్నాం. ఖజానాలను పెంచుకోవాలనుకున్నా కానీ పెంచుకోలేరు ఇక మీదట. బాబ్దాదా ఏం చూశారంటే ఖజానాలు లభిస్తాయి, ఎంతో సంతోషంగా వాటిని స్వయంలో నింపుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తారు. కానీ ఖజానాలు లభించేటప్పుడు మురళి ద్వారానే ఖజానాలు లభిస్తాయి. 2 రకాల పిల్లలు ఉన్నారు. ఒకరు వినేవారు, మరొకరు నింపుకునేవారు. కొంతమంది పిల్లలు విని చాలా సంతోషపడిపోతారు. కానీ వినడము మరియు నింపుకోవడము రెండింటిలో చాలా తేడా ఉంది. నింపుకునేవారు అనుభవిగా అవుతూ పోతారు. ఎందుకంటే విన్న దానిని సమయానికి కార్యంలో వినియోగిస్తూ ఖజానాలను పెంచుకుంటూ ఉంటారు. వినేవారు వర్ణన చేస్తూ ఉంటారు, చాలా బాగా చెప్పారు అంటారు, బాబా చాలా మంచి విషయాలను చెప్పారు అంటారు. కానీ నింపుకోకుండా సమయానికి కార్యంలో వినియోగించలేరు. అంటే ఇప్పుడు విద్యార్థులను తీసుకోండి. టీచర్ చెప్పినప్పుడు బాగా అంటారు. కొంతమంది విద్యార్థులు ఏకసంతాగ్రాహీలుగా అయ్యి స్టూడెంట్ చెప్పినప్పుడు వినింది మళ్ళీ ఆలోచన చేసుకొని దాన్ని ఏదైనా ఒక ప్లాన్తో గుర్తుపెట్టుకుంటారు. తద్వారా అది మళ్ళీ పరీక్షల్లో బాగా రాయగలుగుతారు. అట్లాగే బాబా అంటున్నారు ఇక్కడ 2 రకాల విద్యార్థులు ఉన్నాము. సో ఒకరేమో వినేవాళ్ళు, వర్ణన చేసేవాళ్ళు, ఇతరులకు చెప్పేవాళ్ళు, అప్పుడు ఆనందాన్ని పొందేవాళ్ళు. మరొకరేమో వింటారు మరియు దాన్ని నింపుకుంటారు, దాన్ని ఉపయోగిస్తారు కూడా. అది బాబా అంటున్నారు. మంచి విషయాలు చెప్పారంటారు కనుక సమయానికి కార్యంలో వినియోగించలేరు. కావున మీరందరూ పరిశీలించుకోండి. నింపుకునేవారా? కొంచెము కూడా ఒకవేళ తక్కువగా ఉంటే, నిండుగా లేకపోతే అలజడి జరుగుతుంది. నిండుకుండా తొణకదు. ఎంటీ ప్లేట్స్ మేక్స్ మచ్ నాయిస్. కొంచెం హెల్తీగా ఉన్నా కూడా తొణుకుతూ ఉంటుంది. కానీ నింపుకున్న వారు ఫుల్గా ఉంటారు కాబట్టి అలజడి లేకి రారు. ఏం చేస్తాం సొల్యూషన్ అంటే ఆలోచన చేయరని కాదు. సమస్య వచ్చినా, పరిస్థితులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కానీ వాటి గురించి ఆలోచిస్తారు. ఎట్లా దాన్ని నివారణ చేసుకోవాలనుకుంటారు. కానీ దాని గురించి గాబరా పడేది, దాని గురించి బాధపడేది, చింత పెట్టుకునేది ఇవన్నీ ఏవి ఉండవు. అది బాబా అంటున్నారు. ఫుల్గా ఉంటారు కాబట్టి అలజడి జరగదు. అందుకే ఈరోజు బాబ్దాదా అందరి ఖజానాలను పరిశీలించారు. 2 రకాల పిల్లలు అని వినిపించాం కదా. ఇప్పుడు నేనెవరిని అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఖజానాలను పెంచుకోవడం అంటే సమయానికి కార్యంలో వినియోగించడం. ఎంతగా కార్యంలో వినియోగిస్తూ ఉంటారో అంతగా ఖజానాలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఏ ఖజానా ఉన్నా యజమాని ఖజానాను కార్యంలోకి తీసుకొస్తాడు. ఖజానా మిమ్మల్ని కార్యంలో వినియోగించదు, మీరే ఖజానాలను కార్యంలో వినియోగిస్తారు. మరి మీ అందరికీ సర్వ ఖజానాలను బాబా వారసత్వంగా ఇచ్చారు కదా. బాబా ఖజానాలను తమ ఖజానాలుగా చేసుకోవడంలో
ప్రతి ఒక్కరూ అటెన్షన్ పెట్టండి. ఎందుకంటే ఎంతెంతైతే ఖజానాలు పరిపూర్ణంగా ఉంటాయో అంతగా పరిపూర్ణ స్థితిలో అచలంగా నిశ్చలంగా ఉంటారు. ఇది ఇంపార్టెంట్. అచలంగా నిశ్చలంగా, ఒక చుక్కంతా కూడా గాబరా లేకుండా, కల్ప వెనకల కూడా నేను విజయాన్ని పొందింటిని, ఇప్పుడు కూడా పొంది తీరుతాను, మళ్ళీ కల్పంలో కూడా విజయం నాకే లభిస్తుంది అనేటువంటి నిశ్చయంతో ఉంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సంపన్నంగా కావాలి, తక్కువగా కాకూడదని బాబ్దాదా కోరుకుంటున్నారు. ఎందుకంటే బాబా ద్వారా అవినాశి ఖాతాను జమ చేసుకునే అవకాశం ఇప్పుడే వీలవుతుంది సంగమయుగంలో. అందుకే ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదంటారు. ఇది సంగమయుగం గురించిన గాయనమే. భవిష్యత్తులో అయితే ఏదైతే జమ చేసుకున్నారో దాని ఫలితాన్ని పొందుతారు. కానీ ప్రాప్తి చేసుకోవడానికి మాత్రము ఇదే సమయం. మరి ప్రతి ఒక్కరూ తమ ఖాతాని చూసుకోవాలి. ప్రాప్తి చేసుకునే సమయంలో ఎంత చేసుకుంటున్నాను అనేది చూసుకోవాలి. ఎవరి బండారా ఎంతగా నిండి ఉంది అని వాళ్ళ కళ్ళ ద్వారా, నడవడిక ద్వారా, ముఖము ద్వారా తెలుస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఎవరైతే ఫుల్గా ఉంటారో వాళ్ళు ఏ దాంట్లోనూ ఆలోచించరు అన్నప్పుడు కళ్ళల్లో, ముఖములో, నడవడికలో హుందాతనము, ఆ నిండుతనము కనిపిస్తుంది. తో బాబా అంటున్నారు, వారి ముఖము మరియు నడవడిక వికసించిన గులాబీ పుష్పంలాగా ఉంటాయి. బాబా అన్ని సిగ్నిఫికెన్స్ చెప్తారు. ఒకవేళ నా దగ్గర ఉన్నాయి అని నేను అనుకుంటే, భావిస్తే, భ్రమిస్తే అప్పుడు దాని నిదర్శనమేమి? వాళ్ళ ముఖము, వాళ్ళ నడవడిక ఎలా ఉంటుంది అంటే వికసించిన గులాబీలాగా ఉంటుంది. బాబ్దాదా ప్రతి ఒక్కరి నడవడిక మరియు ముఖము ద్వారా వీరెంత హర్షితంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు అని చూస్తూ ఉంటారు. కళ్ళ ద్వారా ఆత్మీయత, ముఖము ద్వారా చిరునవ్వు మరియు కర్మ ద్వారా ప్రతి ఒక్క గుణము అందరికీ అనుభవం అవుతాయి. కావున ప్రతి ఒక్కరూ తమని తాము పరిశీలించుకోండి. ఎలా ఉన్నాను, ఎంత జమ అయి ఉంది, జమా ఖాతా ఫుల్గా ఉందా, తక్కువగా ఉందా, ఎలాంటి బిడ్డను, వినేవాడినా, నింపుకునేవాడినా, కార్యంలో తెచ్చేవాడినా అని స్వయం పరిశీలించుకోండి. బాబ్దాదాకు పిల్లలందరి పట్ల శుభభావన ఏమిటంటే పిల్లలు ప్రతి ఒక్కరూ అనేక ఆత్మలను ఈ విధంగా ఖజానాలతో సంపన్నంగా చేయాలి. ఈరోజు విశ్వంలోని ఆత్మలందరూ ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి లభించాలి అని కోరుకుంటున్నారు. ఆధ్యాత్మిక శక్తినిచ్చే దాతలు బ్రాహ్మణాత్మలైన మీరే. ఎందుకంటే హోలియెస్ట్, హయ్యెస్ట్, రిచెస్ట్ ఆత్మలు మీరు. పవిత్రమైన వారు, ఉన్నతమైన వారు మరియు సంపన్నమైన వారు, ధనవంతులు మీరే. అందరి ఆత్మల కన్నా మీరే హోలియెస్ట్. మీకు జరిగే విధిపూర్వకమైన పూజ మరెవ్వరికీ జరగదు. ఇప్పుడు అంతిమ జన్మలో కూడా మీ ఆత్మలైన మీకు విధిపూర్వకంగా జరిగే పూజ నిమిత్తమైన ధర్మపితలు మరియు నిమిత్తమైన మహానాత్మలకి కూడా జరగదు. వాళ్ళ విగ్రహాన్ని పెట్టి వాళ్ళ జయంతి వర్ధంతులకు ఊరికే ఒక బిందెతో నీళ్ళు పోసేసి కుంకుమ పెట్టేసి హారం వేసేస్తారు, అంతటితో పరిసమాప్తం. కానీ వాళ్లకు విధివక్తంగా పూజ జరగడం అనేది ఉండదు. దేవతా ఆత్మలైన మనకు జరిగే పూజ వాళ్లకు జరగదు. రిచెస్ట్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో అత్యంత ధనవంతులు బ్రాహ్మణాత్మలైన మీ ఒక్క జన్మ ఖజానాలు 21 జన్మల వరకు గ్యారెంటీగా నడుస్తాయి. ఎందుకంటే బాబా ద్వారా బాబా వారసత్వం లభించింది. ఎలాగైతే బాబా అవినాశీనో అలాగే ఆయన ద్వారా లభించిన ఖజానాలు కూడా అవినాశి. అందుకే రిచెస్ట్ ఇన్ ది వరల్డ్, హోలియెస్ట్ ఇన్ ది వరల్డ్ అనే గాయనం ఉంది. ప్రపంచంలోకెల్లా అతి పవిత్రులైన ఆత్మలు మనం, మరియు ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు మనం. ధనవంతులు ఎలాగా మనం ధనవంతులు అంటే మన దగ్గర ఉన్న ఖజానాలు ఇంకెవరి దగ్గర లేవు.
హోలియెస్ట్ ఎలా అంటే మనకు జరిగే విధిపూర్వకమైన పూజ ఆత్మకు శాలిగ్రామ రూపంలో, శరీరంకి పవిత్ర శరీరానికి గుర్తుగా దేవతాత్మల రూపంలో, మొత్తం కల్పంలో పూజ్యనీయులుగా గాయనయోగ్యులుగా అవుతాం. మరి అందరూ స్వయాన్ని ఇటువంటి విశేషమైన సేవాదారిగా భావిస్తున్నారు కదా. ఇది ఇంపార్టెంట్ థింగ్. సో బాబా అంటున్నారు, మరి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. స్వయంని ఇంత విశేష సేవాదారిగా భావిస్తున్నారు కదా. ఈనాటి సమయానుసారంగా విశ్వాత్మలకు ఆవశ్యకతమైనది ఏమీ తెలుసా? ఈరోజు విశ్వానికి సంతోషము, శక్తి మరియు స్నేహం యొక్క ఆవశ్యకత ఉంది. ఎప్పటి నుంచో ఇది చెప్తున్నారు. ఇప్పుడు కూడా మొన్న కూడా గుల్జార్ దాది యొక్క స్మృతి దినం రోజున న్యూయార్క్ మోహిని దీది వతనంలో పోయినప్పుడు బాబా ఇదే చెప్పారు. ఇక మున్ముందు చాలామంది ఆత్మలు సుఖశాంతి సంతోషాల కోసం ఒకే ఆధారం, ఒకే బలం అని భగవంతుని దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు అని. సో అందుకే బాబా అంటున్నారు ఆవశ్యకత ఉంది. ఆత్మిక స్నేహంను కోరుకుంటున్నారు. కానీ బ్రాహ్మణాత్మలైన మీరిప్పుడు సమయానుసారంగా దాతలుగా కండి. మనసు ద్వారా శక్తులను దానం ఇవ్వండి. వాచా ద్వారా జ్ఞాన దానం ఇవ్వండి. కర్మణ ద్వారా గుణాల దానం ఇవ్వండి. బ్రహ్మబాబా అంతిమంలో 3 పదాలను అందరికీ బహుమానం రూపంలో ఇచ్చారు కదా, గుర్తుందా? ఈ 3 పదాలను ఒకవేళ సేవలో వినియోగిస్తే అనేక ఆత్మలకు సంతుష్టపరచగలరు. ఆ 3 పదాలు నిరాకారి, నిరహంకారి, నిర్వికారి. మనసు ద్వారా నిరాకారి, వాచా ద్వారా నిరహంకారి మరియు కర్మణ ద్వారా నిర్వికారి. ఈ 3 పదాలను సేవలో వినియోగించండి. ఇప్పుడు విశ్వానికి మీ శక్తి ద్వారా కొంచెము హృదయపూర్వక ఆనందము, సుఖము యొక్క ప్రాప్తి జరగాలి. సో బాబా అంటున్నారు, నిరాకారి, నిరహంకారి, నిర్వికారి. మనసా ద్వారా నిరాకారి, వాచా ద్వారా నిరహంకారి, కర్మణ ద్వారా నిర్వికారి. ఈ 3 పదాలను సేవలో వినియోగించండి. ఇప్పుడు విశ్వానికి మీ శక్తి ద్వారా కొంచెం హృదయపూర్వక ఆనందం, సుఖము యొక్క ప్రాప్తి జరగాలి. అందరూ నిరాశతో ఉన్నారు మరియు మీరు విశ్వానికి ఆశా నక్షత్రాలు. బాబ్దాదా పిల్లలందరినీ బాబా యొక్క ఆశా నక్షత్రాలుగా చూడాలనుకుంటున్నారు. కేవలం నమ్మకమైన నక్షత్రాలు కాదు, ఆశలను పూర్తి చేసే ఆశా నక్షత్రాలుగా కావాలి. బాబ్దాదా వద్దకు పిల్లల స్నేహము సదా చేరుకుంటుంది. అన్నింటికన్నా సహజమైన పురుషార్థం ఏమిటి? భిన్న భిన్న పురుషార్థాలు ఉన్నాయని చెప్పారు అందరూ, కానీ అన్నింటికన్నా సహజమైన పురుషార్థం స్నేహం. స్నేహంలో కష్టము కూడా ప్రేమగా మారిపోతుంది. బాబాకు స్నేహితుడిగా కావడం అంటే సహజ పురుషార్థం చేయడం. మీరందరూ స్వయాన్ని స్నేహితునిగా భావిస్తున్నారా? అప్పుడప్పుడు కాదు, సదా స్నేహి. ఎవరైతే స్వయాన్ని సదా స్నేహసాగరంలో మునిగి ఉన్నట్లుగా భావిస్తున్నారో, సదా మరియు స్నేహసాగరంలో మునిగి ఉండడం. మునిగి లేచేవాళ్ళు కాదు, మునిగి ఉండేవారు. స్నేహసాగరంలో మునిగిపోయిన వారు ఇలా భావిస్తున్నారా? అలా స్వయాన్ని భావించుకునేవారు చేతులెత్తండి. సదాలోనే ఉంది. సదా అన్న పదానికి అండర్లైన్ చేయండి. చేతులెత్తండి. సదా. చేతులైతే బాగా ఎత్తారు. చేతులను చూసి బాబ్దాదా సంతోషిస్తారు, ఎందుకంటే ధైర్యాన్ని ఉంచారు. ఒకవేళ తక్కువైనా చేతులెత్తాము అని గుర్తుకొస్తుంది. తక్కువ ఉన్నా కూడా చేతులు ఎత్తినాం కదా ఆ రోజు అని గుర్తుకొస్తుంది. ఎందుకంటే బాబ్దాదాకు పిల్లలు ఒక్కొక్కరిపైన అతి స్నేహం ఉంది. ఎందుకంటే ఈ ఒక్కొక్క ఆత్మ అనేక సార్లు స్నేహిగా అయినారు, కల్పకల్పము అయినారు, ఇప్పుడు కూడా అవుతున్నారు. మరి ప్రతి కల్పము ఈ ఆత్మలే స్నేహిగా అవుతారు. మేమే ప్రతి కల్పానికి అధికారి ఆత్మలము
అనే నష ఉందా బాబా అడుగుతున్నారు. సంతోషం ఉందా అని బాబా వాళ్ళు అడుగుతున్నారు. సదా ఉండాలా? నష బాబా చెప్పినప్పుడు ఉంటుంది, తనకు చెప్పేటప్పుడు ఉంటుంది. సదా ఉండాలా? దీంట్లో వ్యత్యాసం వస్తుంది. బాబ్దాదా ఇటువంటి అధికారి ఆత్మలను చూసి హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు. అలసట లేనివారుగా అయ్యి సదా ఎగురుతూ ఉండండి. ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా పరిస్థితి వస్తే పరిస్థితి ఏదైనా రాని స్వస్థితిని అలజడిలోకి తీసుకురావద్దండి. స్వస్థితి ముందు పరిస్థితి ఏమీ చెయ్యలేదు. అచ్చా, మొదటిసారి ఎవరు వచ్చారు? చేతులెత్తండి. చాలామంది వస్తున్నారు. బాబ్దాదాకు పిల్లలు ఒక్కొక్కరిని చూసి చాలా గర్వంగా ఉంటుంది. వాహ్ నా పిల్లలు వాహ్. ఎలాగైతే మీరు స్వతహాగా హృదయంలో వాహ్ బాబా వాహ్, నా బాబా వాహ్ అని అంటారో, పాట పాడతారో, బాబా కూడా పిల్లల కోసం వాహ్ నా ప్రతి ఒక్క బిడ్డ వాహ్ అని పాడుతూ ఉంటారు. ఎందుకంటే బాబాకు కూడా కల్పం తర్వాత పిల్లలైన మీరు లభిస్తారు. కల్పం తర్వాతనే లభిస్తారు. కల్పానికి ఒక్కసారే లభిస్తాం. ఒక్కొక్కరు విశ్వం ఎదుట మహానాత్మగా ఉన్నారు. కావున బాబా కూడా వాహ్ పిల్లలు వాహ్ అంటారు, పాట పాడుతూ ఉంటారు. వాహ్ బాబా వాహ్, వాహ్ పిల్లలు వాహ్. ఇదే సంగమ యుగం యొక్క విశేషత. మేము వాహ్ వాహ్ పిల్లలమని సదా గుర్తుంచుకోండి. పురుషార్థిలే కావచ్చు, కానీ వాహ్ పిల్లలు. బాబాకు వాహ్ పిల్లలు అంటే చాలా ఇష్టం. బాబాతోటే వెళ్తారు, ఉండిపోరు కదా. పిల్లలు ప్రతి ఒక్కరిని స్నేహపు ఒడిలో తోడుగా తీసుకెళ్తానని బాబా అంటున్నారు. మరి సిద్ధంగా ఉన్నారా? తోడుగా వెళ్ళడం కోసం రెడీగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? దారిలో ఆగిపోరు కదా, ఆ పనుంది ఈ పనుంది చేసుకొని వస్తానని. తోడుగా వస్తారు కదా, ఎందుకంటే ప్రతిజ్ఞనే చేశారు కదా, ప్రతిజ్ఞని పాటించేవారు కదా మీరు. ఎంత బాగా ఒప్పిస్తారు చూడు బాబా. ఇప్పుడు మీ ఫరిస్తా రూపాన్ని మీరు ఇమర్జ్ చేసుకోండి. బాబ్దాదా కోరుకుంటున్నారు. నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా డ్రెస్సు వారిగా అనుభవం చేయించండి. బాబ్దాదా డ్రిల్లుని వినిపించారు కదా. వస్త్రాన్ని మార్చుకునే అలవాటైతే ఉంది కదా. ఎలాగైతే శరీరం యొక్క డ్రెస్సుని మారుస్తారో అలాగే ఆత్మస్వరూపమైన ఫరిస్తాను పదే పదే అనుభవం చెయ్యండి. ఫరిస్తా డ్రెస్సు ఇష్టమే కదా. ఎలాగైతే బ్రహ్మబాబా అవ్యక్త ఫరిస్తా రూపంలో వతనంలో కూర్చొని ఉన్నారో అలాగే తండ్రి సమానంగా మీరందరూ కూడా నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా రూపంలో అనుభవం చెయ్యండి. ఎందుకంటే ఫరిస్తా రూపం ఉంటేనే దేవతగా కాగలరు. ఎలాగైతే బాబా యొక్క 3 రూపాలు గుర్తున్నాయి కదా, తండ్రి, టీచర్, గురువు. అలాగే స్వయానికి 3 రూపాలు గుర్తించుకోండి. బ్రాహ్మణ్ సో ఫరిస్తా సో దేవత. ఈ 3 రూపాలు పక్కాగా ఉన్నాయి కదా. ఒకసారి బ్రాహ్మణ డ్రెస్సుని ధరించండి, ఒకసారి ఫరిస్తా డ్రెస్సు మెరిసే డ్రెస్సుని వేసుకోండి, మరొకసారి దేవతా డ్రెస్సుని వేసుకోండి. ఈ 3 రూపాలతో స్వతహాగా త్రికాలదర్శి సీట్లో కూర్చొని సాక్షిగా ఈ ప్రతి కార్యాన్ని చేస్తూ ఉండండి. కావున సదా బాబాతో ఉండండి, ఒంటరిగా ఉండద్దండి అని బాబ్దాదా అందరి నుండి ఆశిస్తున్నారు. తోడుగా ఉన్నప్పుడే తోడుగా వెళ్తారు. ఒకవేళ అప్పుడప్పుడు ఉంటే తోడుగా ఎలా వెళ్ళగలరు? స్నేహితుడిని ఎప్పుడూ మర్చిపోరు కదా. రోజంతటిలో ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులు, ఇప్పుడిప్పుడే ఫరిస్తాలు, ఇప్పుడిప్పుడే దేవతలు. అలా ఆ విధంగా అప్పుడప్పుడు అభ్యాసం చేయండి. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలందరికీ ఎవరైతే సదా ఖజానాలతో సంపన్నంగా ఉన్నారో, సదా తమ నడవడిక మరియు ముఖముతో సేవాదారిగా ఉన్నారో, ఎందుకంటే మేము విశ్వ పరివర్తకులుగా ఈ విశ్వాన్ని పరివర్తన చేస్తాం అని మీరందరూ ప్రతిజ్ఞ చేశారు. కావున నడుస్తూ తిరుగుతూ కూడా సేవాదారులు, సేవలో తత్పరులై ఉంటారు. ఇటువంటి విశ్వ సేవాదారి, విశ్వ పరివర్తకులైన పిల్లలు
ప్రతి ఒక్కరిని తండ్రి ఖజానాలతో నిండుగా చేసే నలువైపులా ఉన్న బాబ్దాదా పిల్లలకు బాబా ప్రియ స్మృతులు ఇస్తున్నారు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే. నమస్తే బాబా. థ్యాంక్ యూ బాబా. अच्छा, हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा. नमस्ते. थैंक यू बाबा. थैंक यू. సారాంశం వరదానం. మాస్టర్ త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి కర్మను యుక్తియుక్తంగా చేసే కర్మబంధన ముక్తులుగా కండి. మాస్టర్ త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి కర్మను యుక్తియుక్తంగా చేసే కర్మబంధన ముక్తులుగా కండి. వివరణ: ఏ సంకల్పము మాట మరియు కర్మను చేసినా దానిని మాస్టర్ త్రికాలదర్శులుగా చేసినట్లయితే ఏ కర్మ కూడా వ్యర్థంగా లేదా అనర్థంగా అవ్వదు. త్రికాలదర్శిగా అయి అనగా సాక్షి స్థితిలో స్థితులై కర్మల గుహ్యగతిని తెలుసుకొని ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మను చేసినట్లయితే ఎప్పుడూ కర్మబంధనంలో బంధింపబడరు. ప్రతి కర్మను చేస్తూ కర్మబంధన ముక్తుగా కర్మాతీత స్థితిని అనుభవం చేసుకుంటూ ఉంటారు. త్రికాలదర్శి ఆత్మలు కర్మల గుహ్యగతిని తెలుసుకొని సాక్షి స్థితిలో ఉండి వాళ్ళు సదా వ్యర్థము నుండి దూరంగా అనర్థము నుండి దూరంగా ఉంటారు. సదా శ్రేష్ట కర్మ చేస్తారు. తద్వారా కర్మ బంధన ముక్తులుగా ఉంటారు. స్లోగన్: ఎవరి వద్దైతే హద్దు కోరికల అవిద్య ఉంటుందో వారే గొప్ప సంపన్నులు. అంటే అర్థమేమి? ఎవరు సంతుష్టంగా ఉంటారో, ఉన్నదానితో సంతుష్టంగా ఉంటారో, నా అదృష్టాన్ని ఎవరూ లాక్కోలేరు, ఎంత ప్రయత్నించినా ఎవరూ నాకు అదృష్టాన్ని తెచ్చిలేరు, నేను నిన్న చేసింది ఈరోజు తింటా ఉన్నాను, ఈరోజు చేసేది రేపు తింటాను, ఈ కర్మల యొక్క గుహ్య ఫిలాసఫీని అర్థం చేసుకుంటారో బాబా అదే అంటున్నారు. ఎవరి వద్దైతే హద్దు కోరికలే ఉండవో అలాంటి వాళ్ళే గొప్ప సంపన్నాత్మలు. నిండుగా ఉండేవాళ్ళు సంపన్నులు. అవ్యక్త సూచన: నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. కాపలా కాసే కాపలాదారుడు శస్త్రధారిగా ఉన్నట్లయితే నా శస్త్రం శత్రువులను పారద్రోలేది, వారిని ఓడించేది అనే నిశ్చయం ఉంటుంది కదా. ఎవరికైనా అంతే కదా, ఎక్కడైనా అంతే. మా దగ్గర ఉండేటువంటి అస్త్రశస్త్రాలు ఇంకెవరి దగ్గర లేవు అని తప్పకుండా వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది, నశ ఉంటుంది, నిశ్చయం ఉంటుంది. అతను ఎంతో నిర్భయుడే నడుచుకుంటారు. మరి మీ వద్ద కూడా సర్వశక్తుల రూపీ శస్త్రాలు సదా తోడుగా ఉన్నాయి. కేవలం వాటిని ఆహ్వానించండి, అనగా యజమానిగా ఆజ్ఞాపించండి. అప్పుడు సఫలత ఎప్పుడూ లభించి తీరుతుంది. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.